జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. గత 20 రోజుల క్రితం నాకు తోటి జర్నలిస్ట్ మిత్రుడు కాల్ చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీతో కాన్ఫరెన్స్ కాల్ కలిపి మాట్లాడించడం జరిగింది. ఆల్రెడీ ఆ ఆడియోని కొందరు వినే ఉంటారు నా ఛానల్లో. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆ ఆడియోని విన్నట్లయితే మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేది. అయితే ఇక్కడ నన్ను కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ పోలీస్ కానిస్టేబుల్ని ఆ అమ్మాయి అలా తిడుతుంటే ఎందుకు మీరు అలా అనొద్దు అనలేదు? నాగేందర్ మాట్లాడిన వేరే ఆడియోలో ఒక అమ్మాయి గురించి ఒక మహిళా జర్నలిస్ట్తో అలా మాట్లాడొద్దు అంటున్నావు తల్లి అని. ఎస్, మీరన్నది అక్షర సత్యం. ఆ నాగేందర్ నాకు శత్రువు కాదు, ఈ అమ్మాయి నాకు చుట్టము కాదు. అక్కడ ఉన్న ఈ అమ్మాయి అయినా 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ అయినా సైదా బానోతు ది గ్రేట్ రిపోర్టర్ అయినా వీళ్ళంతా ఒక్కటే క్యాస్ట్, ఒకటే కమ్యూనిటీ. ఆ ముగ్గురిట్లో నాకు సంబంధించిన చుట్టం ఏమైనా ఉన్నారా? అలాంటప్పుడు నాకెందుకు ద్వేషం? మొదట ఆ అమ్మాయితో మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి నాతో ఒక మాట చెప్పింది. 12th బెటాలియన్ కానిస్టేబుల్ తన ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ తన కోరికను తీర్చమని అడుగుతున్నాడని. ఆ అమ్మాయికి కానిస్టేబుల్ మీద ఉన్న కోపంతో ఇంకెవరో ఎస్ఐ ఈ అమ్మాయి వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దామన్న విషయంలోనో మరే విషయంలోనో స్టేషన్కి వెళ్ళిందంట. అలాంటి సందర్భంలో నువ్వు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ అయినా చాలా అందంగా ఉన్నావు, తన కోరిక తీర్చమని అసభ్యకరంగా ప్రవర్తించాడంట. ఆ కోపంతో ఎస్ఐని కొట్టడం జరిగిందని కూడా చెప్పింది ఫస్ట్ ఆడియో కాల్లో. సమాజంలో పోలీస్ వ్యవస్థకి ఎంతో గౌరవం ఉంది. కాకి డ్రెస్ను చూస్తే తప్పు చేయని వారికైనా కొంత భయం కలుగుతుంది. కారణం ఆ డ్రెస్కి, డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి పవర్ అటువంటిది. అలాంటిది ఒక సాధారణ మహిళ, అందులోనూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ, పోలీస్ అతని మీద చేయి చేసుకుందంటే ఏ కారణం లేకుండానే చేయి చేసుకుందంటారా? ఆ అమ్మాయి అలా కొట్టడం ముమ్మాటికి తప్పే, నేను దాన్ని సమర్థించడం లేదు. కానీ కారణం ఏంటి? ఆంజనేయుడు తన తోకతో లంకను తగలబెట్టాడు అంటారు. మరి మొదట తోకకు నిప్పంటించింది ఎవరు అనేది ఎవరు ఆలోచించరే? నేనేదో ఇక్కడ అమ్మాయిని ఆంజనేయ స్వామితోటి లేదంటే పోలీస్ వాళ్ళని రాక్షసులతో పోల్చట్లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నా అంతే. ఎందుకు చెప్పాలి ఆ అమ్మాయిని అలా మాట్లాడొద్దు అని? ఆ కానిస్టేబుల్కి రెస్పెక్ట్ ఇవ్వు, నిన్ను పక్కలోకి రమ్మన్న ఎస్ఐని గౌరవించు అమ్మా అని. కానిస్టేబుల్ చేసింది ఏమన్నా మంచి పనా? ఆ ఎస్ఐ చేసింది ఏమైనా మంచి పనా? వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు కాబట్టి ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు నేను ఆ అమ్మాయికి అలా అనొద్దు వాళ్ళని అని చెప్పలేదు. అయినా నేను జర్నలిస్ట్ కంటే ముందు ఒక మహిళని. అలాగే మానవతా దృక్పథంతో ఒక అమ్మాయి మాట్లాడిన తర్వాత తను చెప్పింది విన్న తర్వాత నా వంతు సహాయం చేస్తా అన్నా. ఆ స్థానంలో నేనే కాదు, ఏ మహిళ ఉన్నా అలాగే మాట్లాడుతుంది. అలా అని నేనేదో మహిళా పక్షపాతిని కాదు, అలా అని పురుష ద్వేషిని కాదు. అన్ని ఆధారాలు సేకరించి ఉన్నది ఉన్నట్లు చూపించడమే ఒక జర్నలిస్ట్ యొక్క విధి. మా దౌర్భాగ్యం ఏంటంటే నిజమైన జర్నలిస్టులకు గుర్తింపు లేకుండా పోయింది. సైదా లాంటి వ్యక్తులు కొందరు చదువు లేకపోయినా, జర్నలిజం చదవకపోయినా జర్నలిస్ట్ అని ట్యాగ్ తగిలించుకొని తిరుగుతున్నారు. ఎంత దాదాగిరి చేస్తే అంత గొప్ప జర్నలిస్టు. సైదా లాంటి కొందరు జర్నలిస్టులు నాగేందర్ లాంటి పోలీసుల చెంత చేరి అమాయకపు పేద ప్రజల దగ్గర వసూళ్లకు పాల్పడుతూ రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అది నేను చెప్పే మాటలు కాదు, ఆ హైకోర్టు అడ్వకేట్ అన్న మాటలు. ఆ హైకోర్టు అడ్వకేట్ చెప్పినట్లు చట్టం, న్యాయం ఒకటి ఉంటుంది, మిగతావి అక్కడ నిరూపించబడతాయి. సత్యాన్వేషణలో నా వృత్తి నేను చేస్తున్నా. అయినా కొన్ని పోలీస్ స్టేషన్లో కొందరు పోలీసులు కరెక్ట్గా ఉంటే మొన్న కోర్టు ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తుంది? దీన్ని బట్టి పోలీస్ స్టేషన్లో కొందరు పోలీసుల వల్ల అమాయకపు ప్రజలకు అన్యాయం జరుగుతుందనేగా. ఆ న్యూస్ ఇప్పుడు చదువుతాను. సో ఇక్కడ నినాదం అనే పేపర్లో వచ్చింది, నికార్సైన జర్నలిజం. హైకోర్టుకు వస్తే కానీ ఎఫ్ఐఆర్ చేయరా? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. రక్షణ కోరుతూ వచ్చే ఫిర్యాదుదారులను పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్కు ఎవరు సరదాగా రారని మొట్టకాయ వేసింది. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు అత్యంత కష్టంగా మారిందని అసహనం వ్యక్తం చేసింది. పోలీసులున్నది కేవలం ప్రజల కోసమేనని గుర్తెరగాలని హైకోర్టు సూచించింది. ఎఫ్ఐఆర్ విషయంలో ఇకపై ఎవరూ కోర్టుకు రాకుండా చూడాలని డీజీపీని ఆదేశించింది. పోలీసుల ప్రవర్తనా శైలి మార్చుకోవాలని సూచించింది. ఇది
అయినా నాకు పోలీస్ వ్యవస్థ పైన ఎటువంటి ద్వేషము లేదు. 100కి 99.99% నమ్మకం కూడా ఉంది, మంచి గౌరవం కూడా ఉంది. కానీ ఈ నాగేందర్ వీడియో చూసిన తర్వాత అది డ్యూటీ యూనిఫామ్లోనే ఇలాంటి వీడియో పంపాడంటే చంద్రుడికో మచ్చలాగా డిపార్ట్మెంట్లో ఇలాంటి చీడ పురుగులు కూడా కొందరు ఉన్నారా అని అసహ్యం వేసింది. అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో చూపించలేను, ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వలన నేను చదువుకున్న జర్నలిస్ట్ బుక్స్లో లాస్, రూల్స్ అండ్ ఎథిక్స్ ఫాలో అవుతాను. కాబట్టి కొందరు అన్నారు వ్యూస్ కోసం ఇలా చేస్తుంది అని. అలా అన్నటువంటి అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్నా, వ్యూస్ కోసం కక్కుర్తిపడే జర్నలిస్ట్ని అయితే ఆ వీడియో ఎప్పుడో నా ఛానల్లో వైరల్ చేసేదాన్ని. అది గుర్తుపెట్టుకోండి బ్రదర్స్. కొందరికి ఉన్నటువంటి సందేహాలను తీర్చాలి కాబట్టి కేవలం వాట్సాప్ ద్వారా జిరాక్స్ తీసిన పేపర్ ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తా. ఇక్కడ చూడండి, నా ఫ్రెండ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తను ఈ పేపర్ ద్వారా రిలీజ్ చేసినటువంటి వార్త కీచక పోలీస్ పర్వం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ కానిస్టేబుల్ నాగేందర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోటో కూడా పెట్టారు. సో ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టారు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఆ అమ్మాయి ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి నాగేందర్ పంపించినటువంటి వాట్సాప్ మెసేజ్లు మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుందా? నేను నెంబర్ అయితే ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే ఆ నెంబర్ మళ్ళీ తన దగ్గరికి వెళ్తే సో కాల్స్ వెళ్ళడం ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను అలా చూపించట్లేదు. మెసేజెస్ మాత్రం చూపిస్తున్నాను. వాట్సాప్లో నాగేందర్ రూపావత్ సక్కుకి ఏ మెసేజ్లు అయితే పంపించారో. ఐ వాంట్ సెక్స్ విత్ యూ బేబీ ప్లీజ్ రా. సో ఐ వాంట్ సెక్స్ విత్ యూ బేబీ ప్లీజ్ రా. నెక్స్ట్ నేను నెంబరే చూపిస్తున్నా, అంటే ఆ అమ్మాయి ఏం ఫేక్ మెసేజ్ పంపించలేదు నాకు. ఎందుకు అంటే నెంబర్ పంపించింది కాబట్టి. సో ఇక్కడ మీకు నేను నెంబర్ చూపించట్లేదు, నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ చూడండి, చార్మినార్ తెలుసా, ఓల్డ్ సిటీ ఎక్కడ, ఆ అమ్మాయి పంపించింది. చార్మినార్ తెలుసా అక్కడ, అండ్ సెక్స్ విత్ యూ డార్లింగ్ రిప్లై. ఇదొక పేపర్. ఇక్కడ చూడండి, అమ్మాయి అలాంటి పని నేను చెయ్యను, నిజం ఒప్పుకో దేవుడా. అంటే ఈ నిజం ఒప్పుకో అంటే నువ్వు హ్యాండిక్యాప్డేనా, నిజం ఒప్పుకో అని నాగేందర్ ఆ రూపావత్ సక్కుకి పంపించడం జరిగింది. సో ఇక్కడ అవును అనే అమ్మాయి పంపించింది. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఓకే ఐ లవ్ యూ రా బంగారం. నెక్స్ట్ థ్యాంక్ యూ, ఇప్పుడు నిన్ను ఇంకా ఎక్కువ డాష్. చూడండి నెక్స్ట్, హైదరాబాద్కి ఎప్పుడు వస్తావు చెప్పు, హైదరాబాద్కి ఎప్పుడు వస్తావు చెప్పు. ఈ పేపర్ అయిపోయింది కదా. నిన్ను డాష్ వస్తావా రావా చెప్పు నీకే. నెక్స్ట్, నీ డాష్ పెద్దదా చిన్నదా. ఆ డాష్లో మీరే అతను ఏం పంపించాడు అనేది కనబడుతుందా? కనబడకపోతే కనుక సుభాషితాలన్నమాట రాసింది నాగేందర్ గారు, ఒక్కసారి మీరు చూడండి. ఇది ఒక పేపర్. నెక్స్ట్ మన నాగేందర్ సార్ చెప్పారు, యాక్చువల్గా నేను తీసుకున్న వీడియో అంటే నాగేందర్ సారు చూడాలని తీసుకున్న వీడియో ఆ అమ్మాయి హ్యాక్ చేసి ఏది కానిస్టేబుల్ యొక్క వాట్సాప్ వీడియో హ్యాక్ చేసి ఆ అమ్మాయి తీసుకుంది అని, ఆ అమ్మాయి ఫోన్లోకి నా వీడియో తీసుకుంది అని చెప్పారు కదా. ఓకే, సో అలా ఒకవేళ హ్యాక్ చేస్తే నాకు ఒక డౌట్, ఒక సాధారణ మహిళ ఒక 12th బెటాలియన్ కానిస్టేబుల్ మొబైల్ హ్యాక్ చేస్తుందా? ఏమో నాకైతే తెలియదు, మరి మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. నెక్స్ట్, వీడియో ఫుల్ చూడు, కంప్లీట్గా నా ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వీడియోని 29 సెకండ్స్ పెట్టారు నాగేందర్ సార్. అంటే నేను చెప్పేది కాదు, ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియో ఫుల్ చూడు నా ఫేస్ కూడా కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఈ వీడియోలో సార్ ఫేస్ కూడా కనిపించింది. యూనిఫామ్ డ్రెస్తో గౌరవప్రదమైనటువంటి 12th బెటాలియన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగేందర్ సారు చాలా మర్యాదపూర్వకంగా రూపావత్ సక్కు
ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీకి పంపినటువంటి వీడియోలో జస్ట్ నేను పేపర్ ప్రజెంటేషన్ మాత్రమే చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఎఫ్ఐఆర్ కాపీ. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు నాగేందర్ మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. సో ఈ ఎఫ్ఐఆర్ కాపీ అనేది 3 టైప్స్ ఉంటుందంట. నాకు అంతగా ఏం తెలీదు, జస్ట్ నాతో మాట్లాడినప్పుడు నాగేందర్ సార్ 3 టైప్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఉంటుంది అని. నేనేం చేశానంటే నాకున్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీ తోటి ఆన్లైన్లో సెర్చ్ చేయించినప్పుడు ఆన్లైన్లో అసలు కనబడట్లేదు. సో ఏది ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2023. సో ఇక్కడ మీరు కనిపిస్తుందా, ఇది ఆ అమ్మాయి ఏంటంటే కంప్లైంట్ చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మా తోటి జర్నలిస్ట్ మిత్రుడు ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ చేసి తన ద్వారా నాకు వచ్చినటువంటి కాల్ ఈ అమ్మాయిది. సో ఇది జరిగింది. చూశారు కదా, ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, కానీ ప్రజలందరూ ఎంతో గౌరవించేటువంటి పోలీస్ వ్యవస్థలో ఈ నాగేందర్ ఇంత నీచానికి ఒడిగట్టాడంటే ఏం చూసుకునేంత ధైర్యం? ఆ పోలీస్ డ్రెస్ చూసుకున్నా, లేక డిపార్ట్మెంట్లో ఉన్నాను నన్నెవ్వరూ ఏమి చేయలేరు, నేను ఆడింది ఆట పాడింది పాట అనా? 12th బెటాలియన్ కానిస్టేబుల్ తన కోరిక తీర్చాలని పంపిన చండాలపు వీడియోతో మరే ఆడపిల్లకు ఇలా జరగకూడదని ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్న రూపావత్ సక్కుకి నా తరపున నుండి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ సమస్యలను నా దగ్గరకు తీసుకొచ్చిన అక్షర దివిటీ పేపర్ నా తోటి జర్నలిస్ట్ మిత్రుడికి నిజంగా నా తరపు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నాగేందర్కి సాయిదాకి సపోర్ట్ చేస్తూ మెసేజ్లు పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి కూడా మెసేజ్ చేయడం మర్చిపోకండి, వాళ్ళకి తప్పకుండా సమాధానం ఇస్తాను. చూసారు కదా, ఇది ఫస్ట్ ఎపిసోడ్లో మీకున్న సందేహాలను కొన్ని తీర్చగలిగాను అనుకుంటున్నా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఆసక్తి కలిగించే విషయాల కోసం చూస్తూనే ఉండండి మా GTVTS గంగా ప్రవాహం. మరో ఎపిసోడ్లో మరో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.